హైదరాబాద్లో అత్యంత బలంగా రోజు రోజుకు బలం పెంచుకుంటూ తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర అయితే కొనసాగుతుంది. దీనికి ఆద్యులు మరి అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆయన ఆధ్వర్యంలో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్రజాసంగా ముందుకు దూసుకుపోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ మరి లోకల్గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ నిరంతరం అన్నదానం చేస్తూ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ తన మార్కుగా సృష్టించుకున్న కంది శ్రీనివాసరెడ్డి మరి అత్యంత బలీయమంగా ఎదుగుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో విజయ తీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్లో మరి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న వేళ కంది శ్రీనివాసరెడ్డి మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఏకం చేయటం మరి అక్కడ ఆ సభ సక్సెస్ అయ్యేటట్టు చుట్టం ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పారని కూడా ప్రచురించారు. హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకోం. బీజేపీ వరంగల్ జిల్లాలో అధ్యక్షులు గంట రవికుమార్ ఆందోళన చేపట్టారు. సో ఎవరైనా కూడా దేవతలు దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు. అది ఒకరికి సంబంధించి ఒకరికి బాధ కలుగుద్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మాట్లాడుకోండి పరిస్థితి, కానీ ఒక రకంగా మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా వక్రీకరించడానికి ఇంకొక రాజకీయ నాయకులు బీజేపీ వాళ్ళు రెడీలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకి మేలు చేసే రాజకీయాలు చేయాలని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. కానీ అలాంటివి ఉంటున్నాయా అంటే ప్రస్తుతం మనం చూస్తున్నామా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మనం అన్న మాట ఒకటైతే దానికి విపరీతార్థాలు తీసి రకరకాలుగా చేసి బద్నాం చేయడానికి రెడీగా ఉంటున్నారు. కానీ ఏం అన్నాము ఎందుకు అన్నామని కానీ ప్రజలైతే గమనిస్తున్నారు. ప్రజలకి తెలుసు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. అనుకుంటారు రాజకీయ నాయకులు మేమేం చెప్తే ప్రజలు అది నమ్ముకుంటామని, నమ్ముతారని. నో 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 ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ రిజల్ట్ ఇవ్వాలో ప్రజలకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఇక అందంగా ఉన్నానని నలుగురిని చివరికి కన్న కొడుకుని కూడా ఇక క్రైమ్కి సంబంధించి కూడా కొన్ని రాశారు. శబరిమల యాత్రలో అడవుల్లోకి ప్లాస్టిక్ వేస్తే కఠినమైన చర్యలు. మనకు తెలుసు ఈ కార్తీక మాసం వచ్చిందంటే కూడా శబరిమలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు మరి భక్తులు అయ్యప్ప భక్తులు విపరీతంగా వెళ్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే భక్తులు అత్యంత నియమనిష్టలతో మరి మండల దీక్ష చేసి ఆ తర్వాత శబరిమల వెళ్ళి మరి అయ్యప్పకి తమ మొక్కులు చెల్లించుకుని ఆయన యొక్క దర్శనాన్ని చేసుకుని వస్తూ ఉంటారు. అలాంటి తెలుగు ప్రజల్ని కూడా శబరిమల కేరళ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకున్న పాపాలేదని అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ ఇక్కడైతే అడవిలో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు, కరెక్టే. కానీ అదే సమయంలో మరి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన అయ్యప్ప భక్తులను అయితే సరిగ్గా ట్రీట్ చేయకపోతే అది రానున్న రోజుల్లో శబరిమల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా